హాయ్ వర్స్, మీరు చూస్తున్నారు ఒంటరి సాహసం యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మనం వచ్చేసి దాల్చూరు దగ్గర అయితే ఉన్నాం. చూసుకుంటున్నారు కదా వెనక, ఇక్కడ వచ్చి దాల్చూరు అనేసి ఈ గ్రామంలో అయితే ఆగున్నాము. ఎండలు అయితే అదిరిపోతున్నాయి, మంచి ఎండకి అయితే స్టార్ట్ అయ్యాం. మెయిన్ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, పెంచులకోనకి. మన చూస్తున్న వ్యూవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ పెంచులకోనకి ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇక్కడ నుంచి పెంచులకోన ఇంకా 23 కిలోమీటర్ దూరం అయితే ఉంది. ఇక్కడ చాలా అద్భుతమైన విశేషాలు అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రెజెంట్ వచ్చేసి మనం నెల్లూరు నుంచి పెంచులకోనకి 70 కిలోమీటర్లు అయితే మనకి డిస్టెన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఆగిపోయి కొంచెం కాసేపు స్టే చేసాము. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్ దూరంలో వెళ్ళి అక్కడ కొన్ని విశేషాలు అయితే ఉన్నాయి, అవన్నీ మనం వీడియోలోకి అయితే మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూసారు కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేశారు కదా, లైక్ చేసిన తర్వాత మిగతా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, ప్రస్తుతానికైతే మనం నెల్లూరు పొదలకూరు సెంటర్ దగ్గర నుంచి అయితే మనం రైట్ సైడ్ అయితే కట్ అయ్యామంటే ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో నేరుగా వచ్చేసి ఆదురుపల్లి సెంటర్ వరకు అయితే వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ అయితే కట్ అయితే మనకి నేరుగా అయితే పెంచులకోనకి అయితే చేరుకోవచ్చు. సో మనం వెళ్ళేటటువంటి మార్గం మొత్తం కూడా మంచి గ్రీనరీగా అయితే ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆదురుపల్లి వరకు కూడా రోడ్డు అయితే చాలా నీట్గా అంటే ఉంటుంది. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది. వీడియో మొత్తం కూడా మీకు చాలా నచ్చిన వీడియో అయితే తీస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నుంచి మనకి నెల్లూరు నుంచి కూడా బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. నేరుగా మనకి కలువాయి ఆ విధంగా కూడా బస్సులు అయితే ఉంటాయి. మన నెల్లూరు నుంచి కూడా డైరెక్ట్గా పెంచులకోనకి అయితే బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనమైతే దాల్చూరు గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి దూరంగా అయితే ఒక కొండ కనిపిస్తుంది, పెంచులకోన కొండ. ఆడికైతే ఒక 23 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాము. రోడ్డు మొత్తం కూడా ఆదురుపల్లి కాడి నుంచి దాల్చూరు దగ్గర వరకు రోడ్డు మొత్తం కూడా గతుకులే. మాకు ఇప్పుడే ఒక బస్సు అయితే వెళ్ళింది. మన నెల్లూరు నుంచి కూడా బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే దాల్చూరు నుంచి పెంచులకోన కూడా అయితే ఆటోలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడైతే మనం బండిలో వచ్చాం కాబట్టి ముగ్గురు మనం స్టైల్కి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. రోడ్లు చూడాలి ఎంత అద్భుతంగా ఉన్నాయో, మొత్తం గతుకులే. ఇప్పుడే మేము చూస్తాము, రావి చూసాము. ఇప్పుడు రోడ్డు మీద అయితే ఒక ముంగీస్ కూడా పోయింది. అంటే ఇంతకుముందు రీసెంట్గా మనం చూసాం కదా, పెంచులకోన దారిలో పులి అలా తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి. అలాగా మనకి కనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం కాదు కనిపించదు. నైట్ టైంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. బైక్లో వచ్చే వాళ్ళు అయితే కొంచెం నైట్ టైం రావడం కొంచెం తగ్గించేసేయండి. బస్సులు ఆటోలు అలాగే అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా? మనం పోతామంటే అక్కడైతే ఒక ముంగీస్ కనిపిస్తుంది, ఇక్కడ నేను చూసాను. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం, మిగతా విషయాలు అయితే దారిలో వెళ్ళి మాట్లాడుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకు వెళ్ళేటప్పుడు ఎదురుగా ఒక టెంపుల్ అయితే కొండ మీద కడతా ఉన్నారు. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు, ఇంకా పూర్తి కూడా అవ్వలేదు. మరి ఏ టెంపుల్ అనేది కూడా ఇంకా అర్థం కాలేదనమాట. అంటే పోతుంటే మాత్రం లొకేషన్ అయితే సరిగ్గా ఉంటుంది. ఈ రోడ్డు మాత్రం, ఈ రోడ్ల నుంచి మాత్రం పోతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. కాకపోతే వర్షాకాలం మాత్రం వచ్చామంటే మాత్రం సన్న చినుకులు పడుతున్నప్పుడు మాత్రం ఈ రోడ్డు అంతా కూడా మంచి గ్రీనరీలు అయితే ఉంటుంది. చూడండి ఎట్టుందో, చుట్టుపక్కల మొత్తం కూడా పొలాలు, ఈ రోడ్డు ఈ కొండ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకసారి రండి, పెంచులకోనకి రాని వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు ఫుల్ హ్యాపీనెస్ అయితే అవుతారు. సో జూమ్ చేస్తాను చూడండి, టెంపుల్ ఎక్కడ అది ఉందో చూడండి, ఓకేనా? ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడే ఎండ ఉంది. ఆ చుట్టుపక్కల అయితే కొండలు కనిపిస్తున్నాయి, మనకి దూరం కనిపిస్తున్నాయి చూడండి. ఆడికి ఇప్పుడు మనం రీచ్ అయిపోవాల్సింది. చూడండి గాయ్స్, ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు మొత్తం కూడా మనకి పక్కన ఈ బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ జింకలు, అలాగే పుళ్ళు, ఎలుకబంట్లు, నెమళ్ళు ఈ విధంగా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అనేసి మనకి ఇక్కడ వన్యప్రాణ మృగాలు అనేది ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడైతే బోర్డులు అయితే వేస్తుంటారు. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే సైడ్ నుంచి కూడా కోతులు ఈ విధంగా మనకి వెహికల్స్కి అడ్డం పడే అవకాశం అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి టైగర్ జోన్ ఇదంతా కూడా. కాకపోతే నైట్ టైంలో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నైట్ టైంలో అయితే 2 వీలర్లో వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇదో ప్రజెంట్ వచ్చేసి మనకి ఎదురుగా ఆర్చ్ అయితే కనిపిస్తుంది. మనమైతే పెంచులకోన టెంపుల్కి అయితే చేరుకున్నాము. సో ఈ క్షేత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడైతే టికెట్ అవైలబుల్లో ఉంటుందంట. అంటే మనం 2 వీలర్స్ అలాగే కార్లు, వ్యాన్లు ఈ విధంగా ఆటోలకి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. మా 2 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడ నుంచి అయితే పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయి మన వెహికల్ అయితే పార్కింగ్ ఏరియాలో పెట్టేసి స్వామివారి దర్శనానికి అయితే మనం వెళ్ళొచ్చు.
చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఎండకి ఈ విధంగా ఈ మధ్య మనకి బ్రహ్మోత్సవాలు ఈ విధంగా జరిగింది. అప్పటి నుంచి అయితే ఈ పైన కర్రలతో ఈ విధంగా కట్టున్నారు కదా పందిర్ టైప్లో. సో ఇవన్నీ కూడా అలాగే పెట్టేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చాలామంది తెలియదు, నేరుగా వెళ్ళేసి మనం లెఫ్ట్ సైడ్లో కట్టేయామంటే ఇక్కడ కార్ పార్కింగ్ అనేది చాలా అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే బైకులకి ఆటోలకి అన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. సో మనకి ఎదురుగా వచ్చేసి ఆల్వార్లు అయితే ఉంటారు. సో ఆల్వార్లు అయితే విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, మనం వెహికల్ అయితే ఇక్కడ పెట్టేయాలన్నమాట. చూడండి స్కూటర్కి 20 రూపాయలు, అలాగే కారుకి వాటికి ఒక్కోదానికి ఒక్కో. మనం ఇప్పుడు స్టార్టింగ్ బండి అయితే పార్కింగ్ అయితే పెట్టేసాము. పార్కింగ్ పెట్టిన దగ్గర వచ్చేసి మన దగ్గర అయితే టోకెన్ అయితే 20 రూపాయలు తీసుకున్నారు టోకను. సో ఇక్కడ నుంచి వచ్చేసి మేము కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చేసినప్పటికీ ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఫుల్గా అయితే అన్నం అయితే తినేసి ఇంకా స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. వీడియో రికార్డ్ చేస్తాం. మధ్యాహ్నం అయితే ఇప్పుడు అన్నదానం ఉంటాయి ఇంకొంచెం కరెక్ట్గా. నువ్వు ఇట్రా గీలోకి కొంచెం. ఇప్పుడే అన్నం అయితే తినేసాం. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు. ఈ గుడి ప్రాంగణం మొత్తం. చూడండి టెంపుల్ ఎలా ఉందో. లోపల స్వామివారు అయితే ఉంటారు. సో మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, కొండపైకి అయితే ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. ఇదండి మనం చూసే మెయిన్ పెంచుస్వామి నరసింహస్వామి కొండ అయితే. చూడండి మెయిన్ స్వామివారి గర్భగుడి ఇది. చూడండి స్వామివారి గర్భగుడి ఇదంతా. వెళ్దాం పైకి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎక్కడి నుంచి వచ్చాను చూడండి. చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి పైన ఒక మండపం ఉంది. అక్కడ టెంపుల్, మెయిన్ టెంపుల్కి పక్కనే ఒక దారి ఉంటుంది కొండ మీదకి. ఆ దారి పైకి రాగానే ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఆ మండపానికి వెళ్తున్నాము. కింద నుంచి ఎక్కేటప్పటికి కాళ్ళు అయితే చేతులు నొప్పులు వచ్చేసినాయి. చూడండి కింద టెంపుల్ ఎక్కడ ఉందో చూడండి. అసలు గుడి అక్కడెక్కడో ఉంది ఆలయం. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్తున్నాం. ఒకసారి అక్కడ ఒక మండపం ఉంది, ఆ మండపం ఏంటి అనేది చూసి వచ్చి మిగతా వీడియో అయితే చేద్దాం. అటు నుంచి అట్ట పైన వర్షాకాలం అయితే వాటర్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లొకేషన్ కానీ ఆ గ్రీనరీ కానీ. ఆడికి చూడండి చుట్టూరు కొండలు ఉన్నాయి. అక్కడంతా కూడా కొండలు, ఫారెస్ట్ మొత్తం మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది. చూడట్టుందా. మనం ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక 4 కాల మండపం అయితే ఉంటుంది. సో ఈ మండప దాతల పేర్లు కూడా ఇక్కడ మనకి వేసి మెన్షన్ చేసి ఉంటారు అనమాట. సో ఈ మండపం నుంచి మనం డౌన్ దిగామంటే మనం ఇంకా నేరుగా వాటర్ ఫాల్స్కి అయితే దారి అనేది ఉంటుంది. ఈ కొండలు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్గా ఉంది. అయితే మొత్తం అదిరిపోతుంది. అంత పెద్ద కొండ పర్వతాలు. అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అదిగోండి అక్కడ ఒక పెద్ద గ్యాప్ లాగా. ఆ గ్యాప్ మధ్యలో నుంచి ఏంటంటే వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయి వర్షాకాలంలో. దాని గుడి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేపనైతే ఆ రోడ్ వస్తుంది. గుడి ఉంది కదా మన మెయిన్ టెంపుల్ వెనక నుంచి కానీ వచ్చామంటే ఈ రోడ్ నుంచి నేరుగా అయితే కొండపైకి వెళ్ళిపోవచ్చు. అటు నుంచి వచ్చేసి మేము ఇటు వచ్చాం. ఇదండి కనిపిస్తుంది కదా. ఇటు తిరుక్కొని వస్తే ఈ మండపం అయితే కనిపిస్తుంది డౌన్లో. ఇటు నుంచి ఈ రోడ్డు కానీ వెళ్ళిపోయామంటే నేరు వాటర్. మనం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చామంటే ఇక్కడైతే మనకి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడంతా కూడా స్టెప్స్ ఉన్నాయి. మనం కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడైతే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చాము. సో టెంపుల్ బయటికి రాగానే ఇక్కడ కూడా స్వామివారి కోనేరు అయితే ఉంటుంది. మనం కోనేరుని కూడా చూడొచ్చు. సో ఇకపోతే ఈ క్షేత్రంలో దేవతా వృక్షాలు అనేది అనేక వృక్షాలు అనేది ఉంటుంది. అసలు పూర్వకాలం నుంచి ఈ వృక్షాలు ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద చెట్లు ఆ విధంగా అయితే ఉంటుంది. సో అదే విధంగా వచ్చేసి మనం ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ శ్రీవారి పుష్కరిణి అయితే ఉంటుంది.
సో ఇక్కడ కూడా శ్రీవారి పుష్కరిణిలో స్నానం అయితే ఆచరిస్తూ ఉంటారు. వర్షాకాలం అయితే పుష్కరిణి మొత్తం కూడా నీళ్ళు అనేది నిండుతూ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ పైప్ లైన్ ద్వారా మనకి ఇక్కడ పుష్కరిణి మొత్తం కూడా వాటర్ అనేది స్టోరేజ్ చేస్తూ ఉన్నారు. సో చూడండి ఏ విధంగా అయితే ఉందో పుష్కరిణి అయితే. సో ఇక్కడ వచ్చేసి కోనేరు చూసుకున్న తర్వాత మన కోనేరు పక్కనే మనకి రైట్ సైడ్లో తలలీనాలు అంటే ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళైతే వెంట్రుకలు అయితే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో గుండు చేయించుకోవచ్చు ఇక్కడ కూడా. సో అక్కడి నుంచి నేరుగా వచ్చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. సో ఇకపోతే ఈ క్షేత్ర స్థల పురాణానికి వచ్చినట్లయితే కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఉగ్ర రూపంతో అహోబిలం నుంచి ఈ ప్రాంతానికి అయితే వస్తారండి. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామిని ఎలాగైనా సరే కోపం తగ్గించాలనేసి ఉద్దేశంతో ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారు అయితే ఉద్భవించారు. అదేవిధంగా స్వామివారు అహోబిలం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తన ఉగ్ర రూపాన్ని ఎలాగైనా చల్లార్చాలనేసి ఉద్దేశంతో చెంచులక్ష్మి అమ్మవారు అయితే నాట్యం ఆడతారు స్వామివారి ముందు. ఆ నాట్యానికి మంత్రముగ్ధులైనటువంటి స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని ఇక్కడే చూడగానే తన ఉగ్రరూపం అంతా చల్లారి ఇక్కడే అమ్మవారిని అయితే వివాహం చేసుకోవడం అయితే జరుగుతుందనేసి ఇక్కడ స్థల పురాణం. సో చూడండి మన ఎదురుగా ఉన్నటువంటి టెంపుల్ ఇదంతా కూడా మెయిన్ గర్భగుడి. సో ఇక్కడైతే స్వామివారు అయితే లోపల ఉంటారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ శ్రీరామనవమి రోజు మేము వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా అయితే ఉంది. టెంపుల్ కూడా ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది. మనం వీలైనంత వరకు దర్శనానికి కూడా చాలా ఫ్రీగా అయితే దర్శనం చేసుకోవచ్చు. భక్తులు అయితే వస్తూనే ఉంటారు. కాకపోతే ఎక్కువ క్రౌడ్ లేకుండా నిదానంగా అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో లోపల అయితే గర్భగుడిలో వీడియో అలౌ లేదు కాబట్టి నేనైతే స్వామివారిని అయితే చూపించలేదు. సో ఆ రకంగా అయితే లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని చూడగానే ఇక్కడ పెన వేసుకున్నట్టు అయితే ఉంటారు లోపల. సో తొడ మీద కూర్చోబెట్టుకొని పెన వేసుకున్నట్టుగా అయితే ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ ఆలయానికి పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా అయితే విరాళు చెల్లుతుంది. మనం లోపల స్వామివారిని చూసినప్పుడు కూడా పెన వేసుకునే ఉంటారండి. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అందుకనేసి పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి అనే క్షేత్రం అయితే ఈ పేరు అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది స్వామి టెంపుల్ ఎదురుగా. ఒక్కొక్క లడ్డు 15 రూపాయలు. సో మనం ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకైతే మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇక్కడికి రావాలంటే ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మన నెల్లూరు నుంచి కూడా ఎప్పుడు టౌన్ నుంచి బస్సులు అయితే ఉంటాయి ఆర్టీసీ నుంచి. సో అదేవిధంగా మనకి ఆదురుపల్లి, దాచూరు ఆ గ్రామాల నుంచి కూడా ఆటోలు అయితే ఇక్కడికి అవైలబుల్గా ఉంటాయి. సో ఇకపోతే మీరు ఈ వీడియో పూర్తిగా చూసారని చెప్పి అనుకుంటున్నాను. ఇకపోతే మీరు మేము పడిన ఈ కష్టానికి ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఖాళీగా అయితే ఉంది. అంటే ఈరోజు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి స్టార్టింగ్ ఈరోజు. మాకు ఫుడ్ కూడా దొరికింది. ఇక్కడ అన్నదానం చేశారు. అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తే ఇది మీకు అన్నదాన సత్రం. నిత్య అన్నదానం ఉంటుంది. ఉదయాన్నం, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం కూడా అన్నదానం చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు పడబడలేదు ఇక్కడ అన్నానికి. చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మన వెహికల్స్ అక్కడి నుంచి వచ్చేసి నేరుగా ఇక్కడైతే కార్లు కానీ బైక్ కానీ అలాగే కార్లు అలాగే వ్యాన్లు ఇవన్నీ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా. మనం ఇక్కడంతా కూడా పార్కింగ్ చేస్తాం. సో మేము ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరే టయానికి అయితే మాకు ఎదురైతే గోమాత అయితే దర్శనం అయితే ఇచ్చింది.